కలిసి ఉంటుంది అని మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. మన ఇంట్లో మన పిల్లని కన్యాదానం చేసేటప్పుడు మహాసంకల్పం అని ఒకటి చెప్తారు. ఆ మహాసంకల్పం చెప్పేటప్పుడు మాట్లాడకూడదు కన్యాదాత. కన్యాదాత మాట్లాడితే ఆ మహాసంకల్పం వల్ల వచ్చే ఫలితం పోతుంది. అందుకే పెళ్లి చేసేటప్పుడు వేదిక మీద ఎక్కువ మందిని కూర్చోపెట్టవద్దు అని చెప్తారు. కారణం అదే. ఎందుకని అంటే నిష్కారణంగా లేక పుట్టిన ఒక్క పిల్ల, ఆ పిల్ల వల్ల తాను 7 తరాలు తరించాలి. ఇప్పుడు అంత గొప్ప వేదిక దాని మీద ఎందుకు అందరూ? నిజాయితీతో మీరు ప్రసన్నమైన హృదయంతో ఆలోచిస్తే 84 ఏళ్ళు వచ్చాయి, మోకాళ్ళు వంగవు, కూర్చోలేరు, మంచిదే, నేను కాదంటలేదు. ఎదురుగుండా కుర్చీ వేసి కూర్చోండి. వేదిక మీద ఎందుకు కుర్చీ? అక్కడ సర్వమంగళాదేవతని పెట్టి పూజ చేస్తున్నారు. మీరు చెప్పులతో వేదిక ఎక్కితే దానికి ఏమిటి ఫలితం? ఆ కన్యాదాత ఏమైపోవాలి? శ్రద్ధ ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉంటేనే శ్రద్ధ. లేనిది శ్రద్ధ కాదు, తంతు అంతే. మీకు ఇంత పెద్ద ఫలితాన్ని ఇక్కడి నుంచి మినపగింజలు పేర్చుకుంటూ సూర్యమండలానికి పోతే ఎన్ని మినపగింజలు ఉంటాయో అన్ని వేల సంవత్సరములు నేను సూర్యమండలమునందుండెను కాక, ఇంత ఫలితాన్ని ఇప్పుడు కన్యాదానం చేయిస్తున్నవాడు బ్రహ్మస్థానంలో కూర్చున్న బ్రహ్మగారు. నీకు ఊళ్ళో ప్రతి పనికి మాలిన వాడిని పిలవడానికి కారెక్కి వెళ్ళి పిలుచుకొస్తావా? బ్రహ్మస్థానంలో ఉన్నవాడిని పిలవడానికి మాత్రం ఫోన్ చేసి, అయ్యా మీరు పెళ్ళికి వచ్చేస్తారు కదా, 7ంటికి వచ్చేయండి అంటావా? ఏమిటి శ్రద్ధ నీది? నువ్వు వెళ్ళాలి. నువ్వు వెళ్ళి వారికి వస్త్రం పట్టుకెళ్ళి వారికి ఇచ్చి నమస్కరించి, అయ్యా ఇలా పిల్లల్ని కన్యాదానం చేద్దాం అనుకుంటున్నాను, మీరు మా ఇంటి బ్రహ్మ, మీరు దగ్గరుండి ఈ కార్యాన్నంతటినీ శుభప్రదంగా నడిపించాలి, చక్కగా నన్ను అభ్యున్నతి పదంలో నిలబెట్టండి. కన్యాదానం చేయడం వల్ల నేను దశ పూర్వేషాం దశాపరేషాం 10 తరాల ముందు 10 తరాల తర్వాత తరిస్తారు. అపురూపమైనటువంటి అవకాశం ఉన్నదొక్క పిల్ల. ఆ కన్యాదానం దాటితే ఇహ చేయడానికి అధికారం లేదు. కాబట్టి నాతో మర్యాదగా కన్యాదానం చేయించండి అని వేడుకోవలసింది ముందెవరిని? బ్రహ్మస్థానంలో కూర్చున్న వాళ్ళని. 56 మాటలు మగపెళ్లి వారింటికి వెళ్ళడానికి నీకు ఖాళీ ఉంది, అయిందానికి కాందానికి మాట్లాడడానికి నేను మన్నింపబడేదను కాక. నీకు బ్రహ్మస్థానంలో ఉన్నవాడిని వెళ్ళి వరించి నమస్కరించి రావడానికి నీకు ఖాళీ లేదా? రామాయణం చదవండి, వశిష్ఠుడైతే ఎలా వరించాడు? మహాభారతం చూడండి, జనమేజయుడైతే పురోహితుడిని ఎలా వరించాడో? నీ అభ్యున్నతి కావాలనుకున్నప్పుడు బ్రహ్మస్థానంలో కూర్చున్నవాడు దోషం చేసినా నీ శ్రద్ధ వల్ల నీకు ఫలితం వచ్చేస్తుంది. నువ్వు శ్రద్ధగా కూర్చోగలిగి ఉండాలి, నువ్వు ఇచ్చే గౌరవం నువ్వు ఇవ్వగలిగి ఉండాలి. కాబట్టి మహానుభావుడు జనమేజయుడు స్వయంగా బయలుదేరి ఆ నదీ తీరంలో చూస్తున్నాడు. ఎందుకు నదీ తీరం దగ్గరికి వెళ్ళాలి? కావాలంటే ఏం ఊళ్ళల్లోకి వెళ్ళి వెతుక్కోకూడదేంటి? కాదు, నదీ